వన్ మోర్ మినీ వ్లాగ్ డే 3 ఇంకా విజయనగరం నుంచి వైజాగ్ అయితే వచ్చేసాము. మాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రైన్. సో వైజాగ్లో కూడా రూమ్ తీసుకున్నాం. సమ్మర్ సీజన్ కదా, చాలా ఎండలు ఉన్నాయి వైజాగ్, పాపతో కష్టం అని చెప్పేసి మేము మొత్తం ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 7 o'clock అయితే మా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఆర్కే బీచ్. నాకే కాదు మా వైజాగ్ వాళ్ళందరికీ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మాకు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, లోన్లీగా ఫీల్ అయినా, సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా సరే మాకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఏంటంటే ఆర్కే బీచ్ అనమాట. చాలా సెలబ్రేషన్స్ అవుతాయి. అలాగే మేము ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయినా సరే ఆర్కే బీచ్కి వచ్చి కూర్చుండే వాళ్ళం. అలాగే ఒక మురి మిక్చర్ తింటూ, మొక్కజొన్న పొత్తులు తింటూ ఫ్యామిలీతో అయితే టైం బాగా స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. మేమైతే చాలా మిస్ అవుతున్నాం వైజాగ్ని. ఇంకా తప్పదు కదా, జాబ్ పరంగా అయితే ఇంకా బయట ఊర రావాల్సిందే. నాకు కూడా అదే అనిపించింది, వైజాగ్ కొంచెం కళ తగ్గింది అనిపించింది. ఎందుకంటే మాలాగే చాలామంది జాబ్స్ కోసం వేరే వేరే ఊర్లు, అలాగే వేరే వేరే కంట్రీస్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి మా వైజాగ్ కొంచెం డల్ అయింది అనిపించింది. సో మేమైతే ఈవినింగ్ చాలాసేపు బీచ్లో అయితే స్పెండ్ చేసాము. పాప అయితే చాలా బాగా ఆడుకుంది. తనకి చాలా ఇష్టం అనమాట. వాటర్లోకి దిగదు కానీ బయట అయితే ఆడుకుంటుంది. సో మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చాలా మిస్ అయ్యాం వైజాగ్ కానివ్వండి, అలాగే ఫుడ్ కూడా అనమాట. మాకు సీ ఫిష్ అంటే చాలా ఇష్టం అనమాట. మాకు అక్కడ బాగా దొరుకుతాయి, హైదరాబాద్లో కొంచెం తక్కువ. ఈసారి ఫుడ్ ఎందుకో నాకు నచ్చలేదు, ఫిష్ అస్సలు బాగాలేదనిపించింది. సో టేస్ట్ అయితే తగ్గింది. మేబీ హైదరాబాద్ అలవాటు అయ్యిందేమో, అందువల్లనే చెప్పొచ్చు. సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.